సరేరా, నేను వెళ్తాను. ఆలస్యం అవుతుంది కదా. ఈ గాడిద అసలు పనే చేయదు. చిచ్చి. ఏంటన్నా అంత నీరసంగా వస్తున్నావు? ఏమైంది? అమ్మయ్యా, పొద్దున్న నుండి ఒకటే పని. చాలా అలసిపోయాను తమ్ముడు. అయినా మా నిజమాని మనతో పని చేయించుకుంటాడు, కానీ ఏ రోజైనా కడుపు నిండా తిండి పెట్టాడా? అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. అయినా మనం ఏం చేయలేం కదా. నాకు రేపొద్దున చాలా పని ఉంది. నేను పడుకుంటా. తమ్ముడు దగ్గరా ఒకసారి. దగ్గరా. అబ్బా, ఏంటన్నా అర్ధరాత్రి పడుకోనకుండా ఏమైంది? అటు చూడరా, ఎవరో దొంగోడు అనుకుంటా ఇంట్లోకి వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళని అన్నా, మనకెందుకు? అలా అంటావేంటి? అయినా నేను పెంచుతుంది ఎందుకు? ఇలాంటి సందర్భాల్లో సహాయపడతావనే కదా. అవును, నిజమే. నన్ను కాపలా కోసమే పెట్టుకున్నారు, కానీ నాకు తిండి పెట్టాలి కదా. తిండి పెట్టకుండా నేను నా పని ఎలా చేస్తా? నీకు తిండి పెట్టినా పెట్టకపోయినా నీ బాధ్యతలు నిర్వర్తించాలి కదా. బాధ్యత లేదు, బంగాళదుంప లేదు. రేపొద్దున చూసుకుందాంలే, పడుకో ఇంకా. నేను మీరా బాధ్యతల నుండి తప్పించుకోను. నువ్వు చేయకపోతే ఏమైంది? నీ పని నేను చేస్తా. గాడితే ఎందుకు పడుకోనకుండా అలా అరుతుండే? నిజంగా చెప్తానండి, ఇప్పుడు అయిపోయింది. ఎందుకే పడుకోనకుండా అరుతున్నావు? గాడికి మొక్కందానా? నిన్ను అనవసరంగా పెంచుకుంటున్నావు. ఏం ఉపయోగం లేదు నీ వల్ల. అందుకే మన పెద్దలు అన్నారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి అని. ఇప్పుడు మీరు కూడా ఒక పని చేయాలి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మీరు చేసే ఒక్క చిన్న పని మాకు కొన్నంత మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ టైం కొత్త వీడియోస్తో, కొత్త కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.